యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపచేత మరి ఆదివారం ఈ రీతిగా మనందరం దేవుని సన్నిధిలో ఉండటం చాలా సంతోషం. చాలామందికి లేని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించి ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 24వ అధ్యాయం 63 నుండి 67 వరకు ఉన్న వాక్య భాగం చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 63 నుంచి 67 వరకు ఉన్న వాక్య భాగం ఎవరైనా చదవండి. ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఇస్సాకు జీవితంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇస్సాకు అబ్రహాము కుమారుడు, అబ్రహాము శారైల కుమారుడు, వాగ్దాన పుత్రుడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి చిరకాల నిరీక్షణ తర్వాత ఇచ్చిన కుమారుడు ఇస్సాకు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము గురించి ఏమని వ్రాయబడిందంటే అతడు 75 ఏండ్ల వాడు అని వ్రాయబడింది. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం 3-4 వచనాల్లో. అప్పుడు 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలిచి అబ్రాముగా ఉన్నప్పుడు అతనికి వాగ్దానం చేశాడు. ఏమనంటే నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. 24 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 24 ఏండ్లు అంటే తక్కువ సమయం ఏం కాదు. అది ఇట్ ఈజ్ ఎ లాంగ్ పీరియడ్. చాలా కాలం తర్వాత 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు మరలా అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాముకు ప్రత్యక్షమై అబ్రాహామును పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రాహాముతో మాట్లాడాడు దేవుడు. అబ్రాహాముతో మాట్లాడి అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. మళ్ళీ అక్కడ వాగ్దానం చేసే ముందు నీ పేరు ఇక అబ్రాహాము అనబడదు, నువ్వు అనేక జన్మలకు తండ్రి అవుతావు కాబట్టి నీవేమని పిలువబడతావు, అబ్రహాము అని పిలువబడతావని 17వ అధ్యాయంలో అబ్రహాముగా మార్చాడు. ఆ తర్వాత చూస్తే శారా పేరు కూడా మార్చాడు, శారయిగా మార్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం అప్పుడు అబ్రహాముకు 99 సంవత్సరాల వయసు. ఎంత వయసు? ఎంత? 99 సంవత్సరాల వయసులో దేవుడు ఏం చేశాడండి? వాగ్దానం చేశాడు. అబ్రాహాముకు 99 ఏళ్ళ వయసు, శారయికి ఎంత వయసు? అబ్రాహాము
75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయంలో 99 సంవత్సరాల వయసు అప్పుడు పేరు మార్చాడు. అబ్రామును అబ్రహాముగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆదికాండం 24వ అధ్యాయం 63 నుండి 67 వాక్య భాగంలో మనం ఇస్సాకును గురించి మనం చూస్తూ ఉన్నాం. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అబ్రహాము శారయిలకు వృద్ధాప్యంలో పుట్టినవాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళమని పిలిచి అప్పుడు అన్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని. ఆ తర్వాత మనం చూస్తే 24 సంవత్సరాల తర్వాత 17వ అధ్యాయంలో దేవుడు మరల అబ్రహాము ప్రత్యక్షమైనప్పుడు అబ్రాహాముతో చెప్తా ఉన్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అన్నాడు. అప్పుడు అబ్రాహాముకు 99 సంవత్సరాల వయసు అని వ్రాయబడింది అక్కడ 17వ అధ్యాయంలో. ఆదికాండం 17 చదవండి. 99 ఏండ్లు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుమని చెప్పాడు. తర్వాత చదవమ్మా. చెప్పాను. అబ్రాము సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడి, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నీవు అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాము అనబడునని పిలిచి దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చాడు. ఎంత విచిత్రమైన విషయమో చాలా స్పష్టంగా మనం చూస్తాం. అబ్రహాముగా మార్చాడు. 15 వచనం చదవండి. నీ భార్య అయిన శారయి పేరు శారై అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. చూసారా, దేవుడు ఇక్కడ అబ్రాము పేరు మార్చాడు అబ్రహాముగా, శారయి పేరు శారాగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దానము చేశాడు. బైబిల్లో మనం చూస్తే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని మనం చూస్తాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు తన వాగ్దానమును నెరవేర్చాడు. ఎవరి జీవితంలో? అబ్రహాము జీవితంలో నెరవేర్చి వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు అబ్రహాము వంటి ఒక గొప్ప విశ్వాసులకు తండ్రికి కుమారుడిగా పుట్టిన ఇస్సాకు, నేనంటాను చాలా క్రమంగా పెంచబడి ఉంటాడు. అందుకే 22వ అధ్యాయంలో బలి అర్పించే టైంలో కాళ్ళు చేతులు కట్టి ఆ యొక్క బలిపీఠం మీద పెడతా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రతిఘటించలేదు. అది చాలా వివరంగా నేను మొదటి వారంలో చెప్పాను, ఫిబ్రవరి మొదటి వారంలో. అది నిన్నే చూశాను ఆ ప్రసంగం. నేను చాలా వివరంగా చెప్పాను. నేను
ప్రతిఘటించలేదు, తండ్రి మాటను కాదనలేదు, లోబడ్డాడు. అంత చక్కగా ఇస్సాకు పెరిగాడు. అలాంటి ఇస్సాకు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూద్దాం ఈరోజు. ఇస్సాకు పెద్దవాడైన తర్వాత అతని జీవితంలో మనం చూస్తే ఇక్కడ అతడు పొలములో సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి పొలములో ధ్యానిస్తూ ఉన్నాడంట. అంటే మొట్టమొదటిగా ఇస్సాకు ఎలాంటి వాడండి? ధ్యానించువాడు. సాయంకాల సమయమందు దేవుని సన్నిధిలో గడుపుచు ధ్యానము చేస్తూ ఉన్నాడంట. హీ వాజ్ మెడిటేటింగ్ డ్యూరింగ్ ది టైమ్, ఈవినింగ్ టైమ్స్. సాయంకాల వేళల్లో, సాయంకాల సమయమందు దేవుని ధ్యానము చేయుచు పొలములో తిరుగుచూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాలము ఆ చల్లపూట ప్రశస్తమైన సమయం. ఆదాము హవ్వలు ఏ రీతిగా దేవుని స్వరం వినుట కొరకు దేవుడు వారి దగ్గరకు వచ్చి ఆయన స్వరం వినిపిస్తూ ఉండేవాడు. సాయంకాల సమయమందు నిజంగా అది దేవునికి ఇవ్వాల్సిన సమయం అన్నమాట. సాయంకాల సమయమందు దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాడు ఇస్సాకు. నిద్రపోవట్లేదు. మనం ఏం చేస్తామంటే ప్రస్తుతం సాయంకాలం వచ్చేసరికి ఏం చేస్తాం? ఏదో ఒకటి వండుకొని తిని కాస్తంత టీ తాగి మనం ఒక న్యాప్ తీసుకుంటాం, పడుకుంటాం కాస్తంత. నేనేంటి, మీరేంటి, మనమేంటి, అలాగే ఉన్నాం మనం. చాలామంది, ఎక్కువ మంది, అందరూ నేను చెప్పట్లేదు కానీ ఎక్కువ మంది సాయంకాలం సరదాగాను, కొన్ని చోట్ల అయితే సాయంకాలాలు ఎలా గడుపుతారంటే అష్టచమ్మలు ఆడుకుంటూ గడుపుతారు. కొన్ని చోట్ల సాయంకాలం ప్లే కార్డ్స్ ఈ ఆడుకుంటా గడుపుతూ ఉంటారు. సరదాగా చెస్ ఆడుతూ గడుపుతూ ఉంటారు. కానీ ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడు? సాయంకాలపు వేళ పొలములోనికి వెళ్ళి ధ్యానము చేస్తూ ఉన్నాడు. దైవ ధ్యానంలో నేనంటాను, ధ్యానం అంటే పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునిని స్తుతించుచు పొలములో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. హీ వాజ్ స్పెండింగ్ హిస్ టైమ్, ద ఈవినింగ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, సీకింగ్ హిస్ ఫేస్. దేవుని ముఖారవిందాన్ని వెతుకుచు, దేవుని దర్శనము కోరుకుంటూ, దేవుని ధ్యానములో, దైవ ధ్యానంలో అతడు గడుపుచూ ఉన్నాడు. దేవునిని ధ్యానించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కీర్తనలో మనం చూస్తే దేవుని వాక్యం గురించి ఒక మాట వ్రాయబడింది. దివారాత్రము దానిని ధ్యానించుచు, చదువు, దివారాత్రము దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తాడో వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ధ్యానించువాడు. దైవ ధ్యానం వాక్యములోను, ప్రార్థనలోను, స్తుతిలోను, పాటలలోను సాయంకాలపు వేళ గడుపుచు దైవ ధ్యానము చేయుచు ఎవరైతే గడుపుతారో మీ సాయంకాలాలు మీరు ఆశీర్వదించబడతారన్నమాట. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ధ్యానించువాడుగా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే 67వ వచనంలో అతనికి రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను, అతడు ఆమెను ప్రేమించెను. రెండవదిగా అతడు ప్రేమించువాడు. ఎలాంటి వాడండి? ప్రేమించువాడు, ప్రేమ కలిగిన వాడు. దైవ ధ్యానం ఎవరైతే చేసి దేవుని సన్నిధిలో గడుపుతారో దేవుని స్వరూప్యతను పొందుకోగలుగుతారు. దేవునికున్న మనస్సు వంటి మనస్సును సంపాదించుకోగలుగుతారు. నేను నమ్ముతా ఉన్నాను, ఇస్సాకు దైవ సన్నిధిలో ధ్యానము చేయుచు ఉండటం వలన మంచి మనస్సును పొందుకుని దేవుని సన్నిధిలో ఆయన ధ్యానించుచు గడపడం వల్ల ఆయన స్వరూప్యతను సంపాదించుకుని, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఇతడు కూడా ఏం పొందుకున్నాడండి? ప్రేమించు మనస్సును పొందుకున్నాడు. తన భార్యను ప్రేమించాడు. ఇస్సాకు తన భార్యను ప్రేమించను అని మనం చూస్తాం. బైబిల్లో ఆదాము ప్రేమించినట్టు మనకు కనపడదు, రాయలేదు. ప్రత్యేకంగా ప్రేమించకుండా ఉండడు కానీ రాయలేదు. అబ్రహాము ప్రేమించినట్టు మనకు కనపడదు.
యాకోబు ప్రేమించినట్టు కనపడదు. అర్థమైందా? రాహేలును ఓగా ఇష్టపడ్డాడు, కానీ ఇస్సాకు ప్రేమించాడని రాశాడు. ప్రేమ, ఇస్సాకు ప్రేమ ఎలాంటిదో తెలుసండి? పెండ్లైన వారి కోసం చెప్తున్నాను నేను. అబ్రహాము శారా మాత్రమే కాకుండా కెతూరాని చేసుకున్నాడు. తర్వాత శారా కెతూరా కంటే ముందు ఇష్మాయేలును కన్నాడు హాగరుతో. కెతూరాని చేసుకున్న తర్వాత 6 పిల్లల్ని, ఎంతమంది పిల్లల్లో కన్నాడు. అబ్రహాము జీవితంలో అందుకే తన భార్యను ప్రేమించినట్టు వ్రాయలేదు. యాకోబు కూడా ప్రేమించినట్టు వ్రాయలేదు. లేయాని చేసుకున్నాడు, తర్వాత లేయాకుండే 2 దాసులు. ఆ తర్వాత ఎవరిని చేసుకున్నాడు? లేయా తర్వాత ఎవరు అబ్రహాముకు భార్య? రాహేలు. ఆ తర్వాత ఎవరికి? యాకోబుకు. ఆ తర్వాత రాహేలుకున్న 2 దాసీలు, మొత్తం 6. అబ్రహాము 3, అబ్రహాము మనవడు కూర్చుకుడు రాస్తా 6. కానీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఒక్కతని వివాహం చేసుకున్నాడు. అది ప్రేమ అంటే. చాలా ప్రత్యేకమైన రీతిలో అతడు అంటే అంత స్వచ్ఛమైన మనసు. పరాయి స్త్రీని దృష్టించలేదు అతను, ఆశించలేదు అతను, కోరుకోలేదు అతను. పరాయి మనస్సు అతను కలిగిన వాడుగా లేడు. నేను ధ్యానిస్తే నాకు అది అర్థమైంది. అందుకు నేను ఈ మాట నేను చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాను. ఇస్సాకు తర్వాత కాలంలో మనం చూస్తే ఇస్సాకేమో పెద్ద కొడుకును ప్రేమించాడు. ఆయన భార్య అయిన రెబ్కా ఏమో చిన్న కొడుకును ప్రేమించింది. పెద్ద కొడుకు యాషావును ఇస్సాకు ప్రేమిస్తే, యాషావు వంటలు వండుకొని వస్తూ ఉంటే ఏదన్నా జంతువులను వేటాడి ఇతను వండి పెడితే తండ్రి తింటూ ఉండేవాడు. తల్లి వంటగదిలో వంట చేస్తే చిన్న కొడుకు తల్లి కూడా తిరుగుతూ తల్లి చేసిన వంట తింటూ ఉండేవాడు. 2 కుండలు ఉన్నాయి ఇంట్లో. అయినా కానీ నువ్వు నన్ను సరిగ్గా చూడట్లేదు, నువ్వు నీ చిన్న కొడుకునే చూసుకుంటున్నావు, నా పెద్ద కొడుకునే నన్ను చూడట్లేదు, కాబట్టి నేను ఇంకెవరినైనా ఒకరిని తెచ్చుకుంటానన్న మాట అతడు అనలేదు. ఇస్సాకుకు దృష్టి మాంద్యము కలిగినప్పుడు మోసగించబడ్డాడు కొడుకు చేర భార్య ద్వారా. అయినా కూడా అతడు తన భార్యను ప్రేమించేవాడుగానే ఉన్నాడు. ప్రేమ నిజంగా దేవుడిచ్చే ప్రేమ. ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉండాలి. కొంతమంది ప్రేమిస్తున్నామని పెదాలతో చెప్తారు, కానీ హృదయంలోకి వచ్చేసరికి ప్రేమ కనపడదు. ప్రేమ పెదాల మీద ఉండేది కాదు, ప్రేమ క్రియల్లో కనపడేది. ప్రేమ ఎందులో కనపడాలండి? మాటల్లో కాదు, క్రియల్లో కనపడాలి. ఒక ఆయన అన్నాడు, ప్రేమను ప్రేమిస్తుందంట. ఏంటా? ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమే. ఇస్సాకు ప్రేమించాడు. మనం కూడా ప్రేమింపబద్ధులమైనాము. పురుషులకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 25లో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పాడు. పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. లూకాసు వార్తలను, మత్తయి వార్తలను మనం చూస్తే, యోహాను సువార్తలో కూడా మనము దేవునిని ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. యేసుప్రభు వారు చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పారు. అంత మాత్రం కాదు, పురుషులైన వారు తమ భార్యలను ప్రేమించాలి. అలాగే చూడండి, తీతు 2:5 చదవండి. తీతు 2:5. ప్రాణాసక్తి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను
ప్రేమించువారై ఉండాలంట. స్త్రీలు భర్తలను శిశువులను ఏం చేయాలి? ప్రేమించాలి. పురుషులు భార్యలను ప్రేమించాలి. ప్రేమ ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ప్రేమ అన్నమాట. బైబిల్లో గ్రీకు భాషలో మనం చూస్తే ప్రేమ చాలా రకాలుగా వ్రాయబడింది. అగాపే, దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే మరి అది నిస్వార్థమైనది, ఏమీ ఆశించకుండా ప్రేమించేది. దేవుడు మనలను దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, మనల్ని ఏ మంచి చూడకపోయినా ఆయన మనల్ని ప్రేమించే దేవుని ప్రేమను అగాపే అంటారు. ఫిలియోస్ అంటే సహోదర ప్రేమ, సహోదరుల ప్రేమ. అదేంటంటే ఇచ్చిపుచ్చుకునే ప్రేమ లాంటిది అది. మూడవది ఎరోస్, అంటే అది భార్యాభర్తల మధ్య ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ. భార్యాభర్తల ఆరోగ్యం ఉన్నంతకాలమే ఈ ప్రేమ కనపడుతుంది అన్నాడు ఒక ఆయన. ఈ ప్రేమ స్టార్జీ అనేది ఇంకొక ప్రేమ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రేమ రకరకాలుగా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు, దేవుడు భక్తుడు మధ్య ఉండే ప్రేమ, భక్తుడు దేవునిని ప్రేమించే ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించేవాడు ఉన్నాడు. తన భార్యను ప్రేమించేవాడు. 25వ అధ్యాయం ఆదికాండం 21 చదవండి. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఇస్సాకు ప్రార్థన చేసేవాడు. 1 ధ్యానించువాడు, 2 ప్రేమించువాడు, 3 ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడు? తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు బిడ్డలు కావాలని ప్రార్థన చేశాడు. ఒకవేళ మీలో ఎవరైనా బిడ్డలు లేని వారుగా ఉంటే, బిడ్డలు లేని వారి కొరకు ఇక్కడ ప్రార్థన ఎవరు చేసినట్టుంది? భర్త చేశాడు. బిడ్డలు కనాలని భార్య ఎలాగా చేసుకుంటుంది, కానీ భర్త చేశాడు. ఇక్కడ దేవుడు ఇస్సాకు చేసిన ప్రార్థన విని అతని భార్య అయిన రిబ్కాను జ్ఞాపకం చేసుకుని ఒక్కసారే 2 బిడ్డలను ఇచ్చాడు. ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. గుడ్రాలుగా ఉండటం అంటే అది చాలా అవమానకరమైనదిగా భావిస్తారు. ఆ రోజుల్లో వాళ్ళేంటి, ఇక్కడేంటి, బిడ్డలు కలగకపోతే, అసలు బిడ్డలు లేరనుకోండి, పెండ్లైన తర్వాత 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, బిడ్డలు లేరు అంటే వాళ్ళని చాలా తక్కువగా చూసే సమాజం ఇది. ఆ రోజుల్లో ఇంకా ఘోరంగా ఉండుంటుంది. అంతటి భయంకరమైన పరిస్థితిని దేవుడు ప్రార్థన ద్వారా ఏం చేశాడండి? తారుమారు చేశాడు. ప్రార్థన చేసి ఏం చేశాడండి? ఇస్సాకు గొప్ప జవాబు పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులున్నా, అవమానములు, నిందలు ఎదుర్కొంటూ ఉన్నా, నిజంగా ఇలాగే బిడ్డలు లేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రార్థన గనక చేస్తే, ప్రార్థన ఆలకించు దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయనై ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు ఆయన. మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు. ఈఎం బౌన్స్ అనే భక్తుడు చెప్పాడు, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుందంట. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. నిజమే, రిబ్కా జీవితంలో పరిస్థితులను దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. బిడ్డలు కలగని స్థితిలో ఉన్న ఆమె జీవితంలో ఇస్సాకు చేసిన ప్రార్థన విని దేవుడు రిబ్కా గర్భమును తెరిచాడు. వారిని తల్లిదండ్రులను చేశాడు దేవుడు, వారికి బిడ్డలనిచ్చి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎలాంటి అవసరత అక్కరున్నా, ఎలాంటి పరిస్థితులలోనూ నలిగిపోయి సతమతమవుతూ ఉన్నా, నువ్వు ప్రార్థన గనక చేస్తే, ఇస్సాకు వలె మొర్ర పెడితే, ఇస్సాకు వలె దేవుని దగ్గర అడిగితే, ప్రార్థన ఆలకించు దేవుడు అద్భుతమైన కార్యం తప్పకుండా చేస్తాడు. తర్వాత చూడండి 26వ అధ్యాయం
26వ అధ్యాయం 12వ వచనం చదవండి, త్వరగా చదవండి. 26 విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక మిక్కిలి గొప్పవాడాయెను. మిక్కిలి గొప్పవాడయ్యాడంట. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అంటే 4వదిగా ఆశీర్వాదం పొందినవాడు. 1 ధ్యానించువాడు, 2 ప్రేమించువాడు, 3 ప్రార్థించువాడు, 4 ఆశీర్వదించబడ్డవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఎలా ఆశీర్వదించబడ్డాడు? అతడు దేవునిని ధ్యానించాడు గనుక, దేవుని మీద ఆధారపడ్డాడు గనుక ఆశీర్వదించబడ్డాడు. దేవుని ప్రేమను కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. దేవునికి మొర్ర పెట్టేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు అతడు మిక్కిలి ఆశీర్వదించబడే వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడంటే. ఒక్క రోజులోనే అయిపోలేదు. మనం అనుకుంటాం ఒక్క రోజులో జరిగిపోవాలి, ఏదైనా చేస్తే ఒక్క రోజులో జరిగిపోవాలనుకుంటాం. కానీ ఇక్కడ ఇస్సాకు ఎలా అభివృద్ధి పొందాడంట? క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. మనం చూస్తూ ఉంటుండగానే అకస్మాత్తుగా ఎవరైనా చాలా డబ్బులు సంపాదించి కొద్ది 1-2 సంవత్సరాల్లోనే చాలా ధనవంతుడు అయిపోయాడు అనుకోండి, అది న్యాయబద్ధంగా అయి ఉండడు. ఖచ్చితంగా అన్యాయము, అక్రమమైన మార్గంలో, అక్రమమైన పద్ధతిలో సంపాదించి కొంతమంది ఇన్స్టెంట్గా, స్పీడ్గా, చాలా ఫాస్ట్గా ధనవంతులు అయిపోతారు. కొంతమంది అంతే ఫాస్ట్గా దరిద్రత కూడా మనం చూసేస్తారు. కానీ ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడంట. స్లోగా అభివృద్ధి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి చెందాడు. అకస్మాత్తుగా వెళ్ళిపోయి మేడ మీదకి వెళ్ళిపోలేదు. మనం అడిగిన తడవే, కోరుకున్న తడవే జరిగిపోవాలని కోరుకుంటాం. మనకి ఓపిక తక్కువ. అప్పుడే చేయలేదు దేవుడు, వెంటనే జరిగిపోలేదు, నేను అడిగిన వెంటనే ఇచ్చేయలేదని అనుకుంటాం మనం. కానీ అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది దేవుడు ఒకదాని తర్వాత ఒకటి క్రమక్రమంగా ఇస్తాడు. మెల్లగా మన అభివృద్ధి చేస్తాడు. కాబట్టి మనం సహనం కలిగి, ఓపిక కలిగి ఇస్సాకు వలె ఏం చేయాలి? దేవుడు ఇచ్చే అభివృద్ధి కొరకు కనిపెట్టి ఎదురు చూడాలన్నమాట. ఇలాంటి మంచి లక్షణములు మనము కలిగిన వారంగా ఉందామా? ధ్యానించు వారంగా, ప్రేమించు వారంగా, ప్రార్థించు వారంగా, అలాగే మరి అభివృద్ధి ఆశీర్వదించబడిన వారంగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. జీవము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు మనల్ని నిజంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.